ఇప్పుడు మనం 2025 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్ర ప్రకారం చూడు జానకిరామ్ వృశ్చిక రాశి వారి జాతకం ఎలా ఉంది జూన్ నెల 2025 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎలా ఉంది చూడు. దశ యోగం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక. వీరి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండి వీరి పేరు మీద. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ఆత్మలింగం భోళేశ్వరుడు వచ్చిండు, భోళా శంకరుడు వచ్చిండు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు, విఘ్ననాయకుడు వచ్చిండు. వృశ్చిక రాశి జాతకంలో చూడాలంటే మాత్రం ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు ఉందండి వారి జాతకం. అంటే ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అంటే వీరు కష్టపడ్డా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. మామూలుగా ఉన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకా ఎదగాలని వీరు ఎంత ప్రయత్నం చేసినా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ నెల మాత్రం చాలా వరకు వీరు నిదానంగా ఉండటం మంచిది. ఈ వృశ్చిక రాశి వారు నిదానంగా ఉండేవారు కాదండి, అర్థమైందా? ఏదైనా ఎప్పుడైనా కష్టానికి నమ్ముకుంటారు. శారీరక కష్టం కాకపోయినా మానసిక కష్టం నమ్ముకుంటారు, అంటే తెలివిని నమ్ముకుంటారు. కానీ ఈ నెల వారు వృధా ప్రయాస అవుతుంది. అంటే చేసే ప్రయత్నం చేయని కానీ మాత్రం ఇది కావాలి, ఇది ఖచ్చితంగా ఈ పని కావాలి. అంటే ఇల్లు కట్టడం కావచ్చు, ఆ ఇల్లు ఖచ్చితంగా కావాలి. పెళ్లి చేయడం కావచ్చు, ఖచ్చితంగా ఈ పెళ్లి చేయాలి. లేదా మాత్రం ఒక వ్యాపారం చేయాలనుకోవచ్చు, ఆ వ్యాపారం ఖచ్చితంగా కావాలి. కొందరి నుంచి డబ్బులు వచ్చేది ఉంటుంది, అది ఖచ్చితంగా రావాలి. ఈ ఇంటి వారు నా మాట వినట్లేదు, ఖచ్చితంగా వినాలి. ఈ రీతిలో ఉండొద్దు. ఇంటి వారు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. పర్వాలేదు, ఇవాళ కాకపోయినా రేపైనా ఇంటర్లే, రేపైనా అవుతుంది, ఒక వారం 10 రోజుల తర్వాత అవుతుంది అనుకుంటే వీరికి మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా జ్యేష్ఠ మాసం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. కానీ జ్యేష్ఠ మాసంలో మాత్రం శుభకార్యం వీరి చేతి మీద చేయవద్దండి. ముఖ్యంగా గృహ మార్పిడి చేసేవారు, గృహాన్ని నిర్మించేవారు, అంటే కిరాయి గృహం కూడా మార్పిడి చేసేవారు, లేదా స్థలం మారేవారు, ఊరు మారేవారు, వారికైతే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగస్తులకైతే సరి సమాన బలం ఉంటుందండి, లాభం ఉంటుంది, నష్టం ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే రక్షణ రంగం వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా మాత్రం వీరు జ్యోతిష బలం వైద్య రంగం వారికి ఇబ్బందులు తప్పవు, విద్యారంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు, రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే మాత్రం విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చాలా ఉన్నాయండి గవర్నమెంట్ ఉద్యోగాలు.